దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది. ఇవాళ జేఈఈ మెయిన్స్ పరీక్ష 2 జరుగుతుండగా ఈ నెల 27, 29, 30, 31 ఫిబ్రవరి 1న జేఈఈ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తూ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద ఎలా ఉంది మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తూ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం? సరిత, ప్రస్తుతం మనం చూసుకుంటే 9 గంటల ప్రాంతం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో జేఈఈ మెయిన్స్ కి సంబంధించిన పరీక్ష ఇప్పటికే మొదలైపోయింది. కాబట్టి మనం మొదటిగా చూసుకుంటే పేపర్ 2A ఇవాళ ఉంటుంది. పేపర్ 2Aకి సంబంధించి బి ప్లానింగ్ ఉంటుందని చాలా మంది తక్కువ చూస్ చేసుకుంటడంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు సెంటర్స్ లో కూడా వారికి సంబంధించిన ఆన్లైన్ కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ లో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా కూడా గంటకు ముందే చేరుకోవాలని చెప్పారు. అయితే 9 గంటల ప్రాంతం నుంచే కూడా పరీక్ష మొదలవడంతో కూడా విద్యార్థులంతా లోపలికి వెళ్లారు. అయితే వెళ్లిన వెంటనే కూడా వారందరికీ కూడా బయోమెట్రిక్ కి సంబంధించిన ఉంటుంది. దాని తర్వాత అది వెరిఫై చేసిన అనంతరమే వాళ్ళకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇవాళ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. 1వ తేదీ వరకు అంటే 27, 29, 30, 31 1వ తేదీ మెయిన్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఇవాళ పేపర్ 2A, 2B సంబంధించిన ఎగ్జామ్ ఉండనుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అందరికి బి ప్లానింగ్ ఉండనుంది. అంతేకాకుండా 27వ తేదీ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ బీటెక్ ఎవరైతే ఐఐటి, ఎన్ఐటీస్ కి వాళ్ళు ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నారో వారందరికీ కూడా 27వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని ఆన్లైన్ కేంద్రాల వద్ద పూర్తిగా నిఘా భద్రత కూడా పెంచారు. ఎక్కడికక్కడ వారందరూ కూడా వెళ్లే సమయంలో గ్యాడ్జెట్స్ కానీ వాటన్నిటి కూడా అలౌ చేయకుండా పూర్తిగా హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ మాత్రమే తీసుకొని వెళ్లేలా కూడా అనుమతిస్తున్నారు. అయితే 1 గంట ముందు వచ్చి ఇక్కడ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాలని కూడా చెప్తూ ఉన్నారు. 1 నిమిషం లేట్ అయినప్పటికీ కూడా లోపలికి అనుమతించమని చెప్పి కూడా చెప్తున్నారు.